Yeah, welcome to current affair discussion. Today we are going to discuss January 22nd to 27 part 1 current affairs. Moving to first question. First question here, our central bank RBI recently formed a committee, and that committee was headed by the former deputy governor of RBI Mahesh Kumar Jain. And what is the committee and the committee validity period, let's we discuss, right? So 2021 లో ఫస్ట్ టైం RBI శ్యామలా గోపీనాథ్, షీ ఈస్ ద ఫార్మర్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ RBI, ఆమె చైర్మన్షిప్తో ఒక కమిటీ ఫామ్ చేసింది ఫర్ 3 years, దట్ ఈస్ ఫ్రమ్ 2021 to 2024. నౌ వీఆర్ ఇన్ 2025. దిస్ కమిటీ టెనర్ ఈజ్ ఓవర్. యాక్చువల్లీ దట్ కమిటీ ఆబ్జెక్టివ్ ఏంటంటే యూనివర్సల్ బ్యాంక్స్ని, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ని సెటప్ చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి డిఫైన్ చేయమని చెప్పి దిస్ కమిటీని 2021లో ఫస్ట్ టైం శ్యామలా గోపీనాథ్ చైర్మన్షిప్తో ఫామ్ చేశారు. అండ్ దిస్ పర్సనాలిటీ టెన్యూర్ కంప్లీట్ అయింది, అండ్ ద సేమ్ కమిటీకి న్యూ పర్సనాలిటీ అపాయింట్ అయ్యారు. ద కమిటీ వాజ్ హెడెడ్ బై ది RBI ఫార్మర్ డిప్యూటీ గవర్నర్, ద పర్సనాలిటీ మహేష్ కుమార్ జైన్, ఫర్ ద నెక్స్ట్ 3 years. అండ్ ఈ కమిటీకి కావాల్సినటువంటి మొత్తం సపోర్ట్ని, సెక్రటరియల్ సపోర్ట్ అంతా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ రెగ్యులేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, రైట్. నౌ ద క్వశ్చన్ ఈస్, సో వాట్ ఈజ్ యూనివర్సల్ బ్యాంక్? స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఓకే, బట్ వాట్ ఈజ్ యాక్చువల్లీ యూనివర్సల్ బ్యాంక్? నార్మల్లీ బ్యాంక్ అంటే ఇట్ యాక్సెప్ట్స్ డిపాజిట్స్, ఇట్ ఆఫర్స్, ఇట్ ప్రొవైడ్స్ లోన్స్. దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. ఈవెన్ ఇల్లిటరేట్ పర్సన్స్ ఆల్సో హ్యావ్ ఐడియా అబౌట్ హౌ అ బ్యాంకింగ్ సిస్టమ్ విల్ ఫంక్షన్. బట్ యూనివర్సల్ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్, ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో ఫస్ట్ యూనివర్సల్ బ్యాంకు ICICI బ్యాంక్. సో యూనివర్సల్ బ్యాంక్ అంటే ఏంటంటే బ్యాంకింగ్తో పాటు, కమర్షియల్ బ్యాంకింగ్తో పాటు, అంటే రీటైల్ పీపుల్, బిజినెస్, కార్పొరేట్స్ డీల్ చేయడంతో పాటు అదే బ్యాంకు ఇన్సూరెన్స్ పాలసీస్ని సేల్ చేస్తుంది. ద సేమ్ బ్యాంక్ విల్ సేల్ మ్యూచువల్ ఫండ్స్, ద సేమ్ బ్యాంక్ విల్ యాక్ట్ యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. సో దట్ ఈస్ మర్చెంట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. మర్జర్స్, అక్విజిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 కంపెనీస్కి సపోర్ట్ కూడా ఇస్తుంది. దాన్నే ఏమంటామంటే మర్చెంట్ బ్యాంకింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటారు. అంటే ఒక బ్యాంక్ సింప్లీ కమర్షియల్ బ్యాంకింగ్తో పాటు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, దట్ ఈస్ మ్యూచువల్ ఫండ్స్ని ప్రొవైడ్ చేయడం, ఇన్సూరెన్స్ పాలసీస్ని సేల్ చేయడం, అంటే ఒక సింగిల్ రూఫ్ కింద, ఒక సింగిల్ అంబ్రెల్లా కింద ఆల్ ఫినాన్షియల్ సర్వీసెస్. బ్యాంకింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఫైనాన్స్, బట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే బ్యాంకింగు, ఇన్సూరెన్సు, పెన్షన్ ఫండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్. ఆల్ ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక ఒక బ్యాంకుకి లైసెన్స్ కన్నా ప్రొవైడ్ చేసి ఉంటే దట్ బ్యాంక్ని యూనివర్సల్ బ్యాంక్ అంటారు. అండ్ ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సల్ బ్యాంక్ ఏది అంటే ICICI బ్యాంక్, రైట్. సో ఈ యూనివర్సల్ బ్యాంక్స్ని ఇప్పుడు మనకున్న SBI, HDFC, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ యూనివర్సల్ బ్యాంక్స్. ఓకే, సో అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రజెంట్ అయితే 11 ఉన్నాయి, బికాస్ దట్ ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మర్జ్డ్ విత్ ది AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, 11 ఉన్నాయి. సో ఒక ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎదర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా ఎస్టాబ్లిష్ అవ్వాలన్నా, లేదు ఎగ్జిస్టింగ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అయినా, అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా యూనివర్సల్ బ్యాంక్గా కన్వర్ట్ అవ్వాలన్నా ఆల్రెడీ శ్యామలా గోపీనాథ్ కమిటీ డిఫైన్ చేసినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే దిస్ ద క్రైటీరియా. ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు కానీ, లేదు లైక్ ఎనీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ యూనివర్సల్ బ్యాంకుగా కన్వర్ట్ అవ్వాలనుకుంటే the eligibility criteria for a small finance bank to transition into universal bank. So first of all you need to understand what is universal bank. Okay, will now be as follows, right? Scheduled bank status though, yes, actually all small finance banks day 1 itself scheduled status పొందుతాయి. షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే ఏంటంటే ఏ బ్యాంక్స్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెకండ్ షెడ్యూల్ ఆఫ్ RBI యాక్ట్ 1934లోకి ఇంక్లూడ్ చేస్తుందో ఆ బ్యాంక్స్ని షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటారు. దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఓకే, రైట్. అలా షెడ్యూల్డ్ స్టేటస్ పొంది 5 years అయినా సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఉండాలి. నెక్స్ట్ థింగ్, రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉండాలి, లైక్ NSE, BSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అండ్ మినిమం నెట్వర్త్ వచ్చి 1000 crores అనే ఉండాలి. అది కూడా రీసెంట్గా ఆడిట్ చేసినటువంటి క్వార్టర్ బ్యాలెన్స్ షీట్. నెట్వర్త్ అంటే నెట్వర్త్ ఈజ్ సింప్లీ దాట్ ఆర్గనైజేషన్ యొక్క అసెట్స్కి లైబిలిటీకి ఉన్న డిఫరెన్స్. ఓకే, దట్ ఈజ్ నెట్వర్త్. ఆ నెట్వర్త్ 1000 crores కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ ఫర్దర్గా క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి 15% కన్నా ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ థింగ్, లాస్ట్ 2 yearsలో ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ ఉండాలి. నెక్స్ట్, గ్రాస్ NPA నెట్ టు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, దట్ ఈస్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నెట్ టు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, గ్రాస్ NPA 3% కన్నా ఎక్కువ ఉండకూడదు. వెరాజ్
నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 1% కన్నా ఎక్కువ ఉండకూడదు. వాట్ ఈస్ గ్రాస్ ఎన్పిఏ, వాట్ ఈస్ నెట్ ఎన్పిఏ? ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ బ్రీఫ్లీ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. రైట్, let us assume there is a bank called State Bank of India and it offered loans to 3 or 4 different people, A, B, C, D. To all the people like an amount of 1 crore rupee like that. Imagine, actually this is total advance. ఎంతైతే లోన్స్ ఆఫర్ చేశారో ఆ సమ్ని టోటల్ అడ్వాన్స్ అంటారు. ఈ ఎగ్జాంపుల్లో 4 crores. ఇమాజిన్ ఇన్ దిస్ 4 crores 1 crore సికి ఇచ్చినటువంటి లోను ఎన్పిగా ఉంది అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్ ఎన్పిఏ. అండ్ అనదర్ లోన్ కాల్డ్ ఈ కూడా లోన్ ఇచ్చారనుకుందాం 2 crore అమౌంట్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ టోటల్ అడ్వాన్స్ 6 crore అవుతుంది, రైట్? యా. అండ్ ఏకి ఇచ్చిన లోన్ కూడా ఎన్పిఏ అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్, రైట్? సో సింప్లీ టోటల్ అడ్వాన్స్ 6 crores, దట్ ఈస్ సింప్లీ టోటల్ అసెట్స్. Now what is gross NPA? GNPA. Gross NPA అంటే NPAs ఏమున్నాయి వాటి సమ్మే gross NPA. This 1 crore plus this 1 crore, that is 2 crore gross NPA, right? Now what is net NPA? నెట్ టు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఏంటి అంటే గ్రాస్ ఎన్పిఏ మైనస్, ఇక్కడ గ్రాస్ ఎన్పిఏ 2 crores, గ్రాస్ ఎన్పిఏ మైనస్ ప్రొవిజన్ లెఫ్ట్ అసైడ్. ప్రొవిజన్స్ అంటే ప్రతి లోన్కి అగెనిస్ట్గా ఎదర్ ఇట్ మే బి లోన్ ఏ ఆర్ బి సి డి, ప్రతి లోన్కి అగెనిస్ట్గా డిపెండింగ్ అపాన్ లోన్ టైప్, వెదర్ లోన్ ఇస్ సెక్యూర్ లోన్ ఆర్ అన్సెక్యూర్ లోన్, అండ్ దట్ టు దట్ పర్టికులర్ లోన్ ఈస్ నౌ standard asset or NPA. Based upon those parameters, normally banks has to keep some money with them as a provision. And imagine in this example that provision is for understanding purpose like a 15 lakhs rupee. Provisions అనేవి బ్యాంక్స్ బఫర్గా ఏవైతే లోన్స్కి ఇచ్చారో ఈ లోన్స్లో సమ్ పర్సంటేజ్, అది ఎన్పిఎల్ లోన్ అయితే దాంట్లో సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ మనీని, వేరే స్టాండర్డ్ అసెట్ అయితే దాంట్లో సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ మనీని, అండ్ సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ దాన్ని బేస్ చేసుకొని కూడా ప్రొవిజన్స్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్లో 50 lakhs అనుకుందాం. Now how can we calculate net NPA, net non-performing asset? That is gross NPA 2 crores minus provisions like a 50 lakhs అనుకుంటే ఈ ఎగ్జాంపుల్లో 1.5 crore rupee, రైట్? మీకు అర్థమవడం కోసం ఈ టాపిక్ చెప్పా, బట్ టోటల్ అడ్వాన్స్ ఇక్కడ 6 crores ఉంటే 6 crores-లో 2 crores గ్రాస్ ఎన్పిఏ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 30% అంటే ఇట్స్ వెరీ బిగ్ నెంబర్. లుక్ అట్ ఇయర్ ఆర్బీఐ ఏం చెప్తుంది, గ్రాస్ ఎన్పిఏ 3% కన్నా ఎక్కువ ఉండకూడదు, నెట్ ఎన్పిఏ 1% కన్నా ఎక్కువ ఉండకూడదు. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాని పొసెస్ చేస్తే ఒక స్మాల్ ఫినాన్స్ బ్యాంకుకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ ఇస్తుంది. ప్రజెంట్ అయితే దీస్ 2 institutions, వాట్ ఆర్ దే? దట్ ఈస్ అన్నపూర్ణ ఫైనాన్స్, ఇది ఒక ఎన్బిఎఫ్సి, ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంకు. దీస్ 2 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఒక స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, ఒక ఎన్బిఎఫ్సి యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నాయి, ఇంకా ఆర్బీఐ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, ఫినో పేమెంట్ బ్యాంకు, విఎఫ్ఎస్ క్యాపిటల్, ఇది ఎన్బిఎఫ్సి, ఇది పేమెంట్ బ్యాంకు. వీళ్ళిద్దరూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్గా కన్వర్ట్ అవ్వడానికి అప్లికేషన్ పెట్టుకున్నారు, ఇంకా ఆర్బీఐ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంది. ఒక పేమెంట్ బ్యాంక్ కనుక స్మాల్ ఫినాన్స్ బ్యాంక్గా కన్వర్ట్ అవ్వాలి అన్నా, లేదు ఒక స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయాలి అన్నా, లుక్ అట్ హియర్ ద మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్, దట్ ఈస్ ఓటింగ్ ఈక్విటీ క్యాపిటల్ ఫర్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్. అంటే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ని సెటప్ చేయాలంటే మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ 200 crores ఉండాలి. వాట్ ఈస్ పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే ఆ ఆర్గనైజేషన్ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ మల్టిప్లైడ్ విత్ ఈచ్ షేర్ వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ పెయిడ్ అప్ క్యాపిటల్. పెయిడ్ అప్ క్యాపిటల్ వేరు, నెట్వర్త్ వేరు. ప్రీవియస్గా యూనివర్సల్ బ్యాంక్ నెట్వర్త్ మాట్లాడాం. వాట్ ఈస్ ఆ నెట్వర్త్? 1000 crore రూపీ. ఒక స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ కనుక యూనివర్సల్ బ్యాంక్ కన్వర్ట్ అవ్వాలనుకుంటే నెట్వర్త్ షుడ్ బి 1000 crores. ద లేటెస్ట్ ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ డేటా. వాట్ ఈస్ నెట్వర్త్? అసెట్స్ మైనస్ లయబిలిటీస్. బట్ ఒక స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ని సెటప్ చేయాలనుకుంటే మినిమం ఇది 100 crores ఉండేది, బట్ రీసెంట్గానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని అప్డేట్ ఇచ్చింది. మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ ఎంత ఉండాలంటే 200 crores ఉండాలి, ఎక్సెప్ట్ ఫర్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. వీటికి 100 crores ఉన్నా సరిపోతుంది. ఓకే, దట్స్ అ ఫస్ట్ క్వశ్చన్, రైట్? లెట్ మీ గివ్ ఎ రివిజన్ ఫస్ట్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఆర్బీఐ ఒక కమిటీ ఫామ్ చేసింది. దట్ కమిటీ వాజ్ హెడెడ్ బై ది మహేష్ కుమార్ జైన్, అండ్ ద కమిటీ ఆబ్జెక్టివ్ ఈస్ యూనివర్సల్ బ్యాంక్స్ని, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ని సెటప్ చేయడానికి ప్రజెంట్ ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అట్ ద సేమ్ టైం వచ్చే అప్లికేషన్స్ని ఎవాల్యుయేట్ చేయడం కోసము ఈ కమిటీ, దట్ ఈస్ మహేష్ కుమార్ జైన్ కమిటీ, రైట్? అండ్ ఈ కమిటీ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 3 years. అండ్ కమిటీకి కావాల్సిన మొత్తం సపోర్ట్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ రెగ్యులేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రజెంట్ అయితే అన్నపూర్ణ ఫైనాన్స్ అండ్ ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంకు యూనివర్సల్ బ్యాంక్గా కన్వర్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి, ఆర్బీఐ అప్రూవల్స్ ఇస్తే, అంటే ఈ కమిటీ అప్రూవల్స్ ఇస్తే ఇన్ఫ్యాక్ట్. అండ్ ఫినో పేమెంట్ బ్యాంకు, విఎఫ్ఎస్ క్యాపిటల్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్గా కన్వర్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఓకే, రైట్. అండ్ ఇలా బ్యాంక్ లైసెన్సెస్ కోసము సెటప్ చేసిన ఫస్ట్ కమిటీకి హెడ్ ఎవరంటే శ్యామల గోపీనాథ్. 21 నుంచి 24 వరకు ఉన్నారు. ఇప్పుడు 25 నుంచి 25, 26, 27 3 years మహేష్ కుమార్ జైన్ ఉంటారు. ఓకే, దట్స్ అ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, దిస్ మినిస్ట్రీ కాఫీ ప్రొడక్షన్కి సంబంధించి
డేటా రిలీజ్ చేసింది. వరల్డ్లో ఇండియా కాఫీ ప్రొడక్షన్లో 7th లార్జెస్ట్ ప్రొడ్యూసర్. అండ్ FY24లో మన ఎక్స్పోర్ట్స్, ఓకే, ఇది ప్రొడక్షన్ అమౌంట్ కాదు, ఎక్స్పోర్ట్స్ అమౌంట్. రెస్ట్ ఆఫ్ వరల్డ్కి మనం ఎక్స్పోర్ట్ చేసిన కాఫీ వాల్యూ దాదాపు $1.29 బిలియన్. అదే FY21లో $0.7 బిలియన్ ఉంటే FY24లో అంటే 22, 23, 24 3 ఫినాన్షియల్ ఇయర్స్కి ఇది ఆల్మోస్ట్ డబుల్, నాట్ ఎగ్జాక్ట్లీ డబుల్ బికాస్ 0.7 × 2 అంటే 1.4 అవ్వాలి, ఇక్కడ 1.29 ఉంది. ఆల్మోస్ట్ 90% ఇంక్రీజ్ అయ్యాయి ఎక్స్పోర్ట్స్ వాల్యుయేషన్ ఫర్ కాఫీ ఎస్పెషల్లీ. అండ్ వరల్డ్లోనే కాఫీని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి టాప్ 5 కంట్రీస్ చూస్తే బ్రెజిల్, సో సౌత్ అమెరికన్ నేషన్, ఇది నార్త్ అమెరికా అండ్ దిస్ ఈజ్ సౌత్ అమెరికా. ఈ సౌత్ అమెరికాలో ఇక్కడ ఉంటుంది బ్రెజిల్. వియత్నాం ఏషియా కాంటినెంట్లో ఉన్న కంట్రీ. కొలంబియా అగైన్ సౌత్ అమెరికా. ఇండోనేషియా ఏషియా అండ్ ఇథియోపియా ఆఫ్రికా. సో ఇవి వరల్డ్లో కాఫీ ప్రొడక్షన్లో టాప్ 5లో ఉన్న కంట్రీస్. ఏంటవి? బ్రెజిల్, దెన్ వియత్నాం, దెన్ కొలంబియా, దెన్ ఇండోనేషియా, దెన్ ఇథియోపియా. మన ఇండియా 7th స్పాట్లో ఉంది. నెక్స్ట్ స్టేట్స్ పరంగా చూస్తే మన ఇండియాలో కాఫీ ప్రొడక్షన్లో టాప్లో ఏది ఉందంటే కర్ణాటక, followed by Kerala, Tamil Nadu. Okay, top 3 states in India in coffee production. All are 3 southern states of our nation: Karnataka, Kerala, Tamil Nadu. Karnataka, Kerala, Tamil Nadu. Next, coffee crop యొక్క yield improve చేయడం కోసము, కల్టివేషన్ ఎక్స్పాండ్ చేయడం కోసము, దట్ నాన్ ట్రెడిషనల్ రీజన్స్లో నార్మల్గా కాఫీ ఎక్కడ పండిస్తారు? హిల్లీ ఏరియాస్లో. నార్మల్ ప్లెయిన్ ఏరియాస్లో కూడా కాఫీ ప్రొడక్షన్కి సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లాంచ్ చేసిన ఒక ప్రాజెక్టే ఇంటిగ్రేటెడ్ కాఫీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ICDP స్టాండ్స్ ఇంటిగ్రేటెడ్ కాఫీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. అండ్ కాఫీ ఇండస్ట్రీకి సంబంధించి కాఫీ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాఫీ ఎక్స్పోర్ట్స్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్ట్ని ప్రొవైడ్ చేయడానికి ఆల్ ద టైమ్ ఒక బోర్డు ఉంది. దాని పేరే కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా. అండ్ దిస్ బోర్డ్ ఇస్ ఎ స్టాచ్యుటరీ బాడీ, అంటే యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్ ఇస్ ఇన్ బెంగళూరు. దట్స్ ద సెకండ్ క్వశ్చన్, రైట్? సో సింప్లీ సెకండ్ క్వశ్చన్, ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ నీడ్ టు హైలైట్. దిస్ మినిస్ట్రీ, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ, recently released a report with respect to coffee production. India వరల్డ్లోనే 7th లార్జెస్ట్ కాఫీ ప్రొడ్యూసర్. అండ్ టాప్ 3 states in India in coffee production, that is Karnataka, Kerala, Tamil Nadu. Top 3 states: Karnataka, Kerala, Tamil Nadu. Top 5 nations in the world in coffee production: Brazil, Vietnam, Colombia, Indonesia, Africa country, Ethiopia. Okay, right. And Coffee Board of India headquarter ekkada undante Bangalore lo undi, right? That's the second question. Now third question. Look at this image, you will get a clarity. Idu oka mat and coconut, virgin coconut oil, woodwork, boat lantidi, chinna padava lantidi, and there is a hut, small chinna gudise. సో ఇవి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్. 7 ప్రొడక్ట్స్కి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మళ్ళీ అదే ఇండస్ట్రీ న్యూస్లో ఉంది ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో కూడా, GI ట్యాక్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నార్మల్గా ఆల్మోస్ట్ ఎవ్రీ డే లేదు వీక్లీ వన్స్ లేదు మంత్లీ అట్లీస్ట్ 2 to 3 times GI ట్యాక్స్ అని చెప్పి రీసెంట్గా ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. బట్ ఈ క్వశ్చన్ నేను మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే సింప్లీ ఒకే సింగిల్ ఇన్స్టాన్స్లో ఒక యూటీకి సంబంధించిన 7 ప్రొడక్ట్స్కి GI ట్యాక్స్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైము. అండ్ దట్ యూటీ ఈజ్ అండమాన్ అండ్ నికోబార్. ఓకే, నార్మల్లీ GI ట్యాక్స్ని ప్రొవైడ్ చేసే గవర్నమెంట్ రిజిస్ట్రీ ఏది అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ. ఇది చెన్నైలో ఉంటుంది, తమిళనాడులో. ఇట్ వర్క్స్ అండర్ DPIIT, అండర్ ద మినిస్ట్రీ కాల్డ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, రైట్. అండ్ దిస్ 7 ప్రొడక్ట్స్ కూడా మీరు చూస్తే ఇక్కడ, దట్ ఈస్ నికోబారీ మ్యాట్, నికోబారీ హట్, నికోబారీ హోడీ క్రాఫ్ట్, Padak woodcraft, this one, and Andaman and Nicobar coconut, this one, and Andaman and Nicobar that is Nicobari Tavi Nagaichi, that is virgin coconut oil, and Karan Musli rice, this one. Okay, these 7 products recently Ministry of Commerce and Industry, Andaman and Nicobar చెందినటువంటి ఈ 7 ప్రొడక్ట్స్కి GI ట్యాక్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వన్స్ GI ట్యాగ్ కన్నా వస్తే దట్ పర్టికులర్ ప్రోడక్ట్కి GI ట్యాగ్ వ్యాలిడ్ ఫర్ 10 years. అంటే GI ట్యాగ్ కన్నా ప్రొవైడ్ చేస్తే ఆ ప్రోడక్ట్ని బెటర్గా మార్కెటింగ్ చేసుకోవచ్చు. స్పెషల్ రికగ్నిషన్ అది ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ యాజ్ ఆఫ్ డిసెంబర్, దట్ ఈస్ లాస్ట్ ఇయర్, మన ఇండియాలో ఉన్నటువంటి GI ట్యాగ్స్ 658 ఉన్నాయి. ఓకే, రైట్. అండ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఫస్ట్ టైం మన కంట్రీలో ఒక సింగిల్ యూనియన్ టెరిటరీకి హ్యాస్ బీన్ గ్రాంటెడ్ GI ట్యాగ్స్ ఫర్ 7 products in a single instance. Okay, right. That's a question. And GI tag iche organization GIR,
Staunch Geographical Indication Registry, headquarter Chennai, established in 2003 just for awareness purpose. At least you should remember headquarter. And that particular 7 products, ive are 7 products. Okay, right. Nicobari Match, Nicobari Hut, Nicobari Hoodicraft, Padak Woodcraft, Virgin Coconut Oil, Muesli Rice and Nicobar Coconut. That's our third question. Next, fourth question. So this fourth question ఏంటంటే HSBC as well as Hurun India కలిపి కంబైన్డ్గా ప్రిపేర్ చేసిన గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్. ఈ లిస్ట్ ఏంటంటే వరల్డ్ వైడ్ ఉన్నటువంటి టాప్ 200 మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్ విచ్ ఆర్ లెడ్ బై ఇండియన్ ఆరిజిన్ లీడర్స్. అంటే ఇండియాలో పుట్టి ఇండియాలో చదివి అండ్ ఇప్పుడు వరల్డ్లోనూ ఉన్నటువంటి టాప్ 200 మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్లో మన ఇండియన్ చేత నడపబడుతున్న లైక్ టాప్ అఫీషియల్గా యాజ్ ఎ సీఈఓగా వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నటువంటి కంపెనీస్లో ఎవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ర్యాంకింగ్ ఇస్తూ ప్రొవైడ్ చేసినటువంటి రిపోర్ట్ ఇది. దట్ ఈస్ హెచ్ఎస్బిసి హొరున్ గ్లోబల్ ఇండియన్ లిస్ట్. దీంట్లో టాప్లో లుక్ అట్ దిస్ టేబుల్ యూ విల్ గెట్ ఏ క్లారిటీ. టాప్ 5 పర్సనాలిటీస్ బేస్డ్ అండ్ దిస్ కంపెనీస్ని ఆ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటే, లేదు లిస్ట్ అవునటువంటి కంపెనీస్ని వాల్యుయేషన్స్ని బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ మైక్రోసాఫ్ట్ దిస్ మచ్ మార్కెట్ క్యాప్తో దాంట్లో వర్క్ చేస్తున్న సత్య నాదెల్లా సీఈఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. దెన్ సుందర్ పిచ్చై ఆల్ఫాబెట్, నీల్ మోహన్ యూట్యూబ్, థామస్ కురియన్ గూగుల్ క్లౌడ్, శంతను నారాయణన్ అడోబ్ ప్లేయర్లో వర్క్ చేస్తున్నారు సీఈఓగా. ఓకే, అండ్ ఐఐటి మద్రాస్లో చదివి అవుట్ ఆఫ్ 200 కంపెనీస్ గురించి మాట్లాడుతున్నాం కదా, 14 లీడర్స్ 14 అఫీషియల్స్ ఐఐటి మద్రాస్ నుంచి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిన పర్సనాలిటీస్ అంట. అండ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఇది అమెరికన్ యూనివర్సిటీ, దీంట్లో నుంచి ఒక 20 మెంబర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఇప్పుడు టాప్ మోస్ట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. అండ్ స్టేట్స్ పరంగా చూస్తే ఇది జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ తమిళనాడు నుంచి, పంజాబ్ నుంచి, కేరళ, మహారాష్ట్ర ఈ పర్టికులర్ డొమిసైల్ ఈ పర్టికులర్ స్టేట్స్ నుంచి వచ్చిన పర్సనాలిటీసే వరల్డ్లో టాప్ 200 కంపెనీస్లో వర్క్ చేస్తున్నటువంటి ఇండియన్ పర్సనాలిటీస్. ఓకే, సింప్లీ దేన్ని బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్ ఇచ్చారంటే ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ బేస్ చేసుకొని. అండ్ దీస్ 200 కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాప్ మొత్తం చూస్తే $10 trillion. యాక్చువల్గా వరల్డ్ జీడిపిఏ $100 trillion అప్రాక్సిమేట్లీ. అండ్ ఈ 200 కంపెనీస్ $10 trillion అంటే 10% ఆఫ్ వరల్డ్ జీడిపికి ఈక్వల్ అయ్యే ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కంపెనీస్లో మన ఇండియన్ ఆరిజిన్ పర్సనాలిటీస్ వర్క్ చేస్తున్నారు. టాప్లో సత్య నాదెల్లా, సుందర్ పిచ్చై, నీల్ మోహన్ అండ్ కురియన్, దట్ ఈస్ థామస్ కురియన్, శంతను నారాయణ్. దట్స్ అ fourth question. Next, fifth question, just read the information. సెకండ్ క్వశ్చన్లో కాఫీ ప్రొడక్షన్ గురించి చూసాం. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇట్స్ ఆల్ అబౌట్ రబ్బర్ ప్రొడక్షన్. ఇండియాస్ రబ్బర్ బోర్డు ఓకే రీసెంట్గా 2 ఇనిషియేటివ్స్ని లాంచ్ చేసింది. ఒకటి ISNR, దట్ ఈస్ ఇండియన్ సస్టైనబుల్ న్యాచురల్ రబ్బర్, దిస్ వన్. అండ్ INR కనెక్ట్. INR అంటే ఇండియన్ న్యాచురల్ రబ్బర్ కనెక్ట్. విత్ వాట్ ఆబ్జెక్టివ్? టు బూస్ట్ రబ్బర్ ప్రొడక్షన్. రైట్. సో రబ్బర్ యాక్ట్ని 1947లో పాస్ చేశారు. ఇప్పటికీ లైక్ 75 years కంప్లీట్ అయింది 2022తోనే. అండ్ ఆ సెలబ్రేషన్స్ని రీసెంట్గా రబ్బర్ బోర్డు హెడ్ క్వార్టర్ కూడా కేరళ కొట్టాయంలో ఉంటుంది, అక్కడ జరిగాయి దిస్ పర్టికులర్ ఈవెంట్స్. ఈ ఈవెంట్స్లో దీస్ పర్టికులర్ ఇనిషియేటివ్స్ని లాంచ్ చేశారు. వాట్ ఆర్ 2 ఇనిషియేటివ్స్? ISNR అండ్ INR కనెక్ట్, ఇండియన్ సస్టైనబుల్ న్యాచురల్ రబ్బర్. అంటే వాట్ ఈస్ దిస్ ఇనిషియేటివ్ ఆబ్జెక్టివ్ అంటే న్యాచురల్ రబ్బర్ని సస్టైనబుల్ వేలో గ్రో చేయాలి, ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ కలగకుండా ఉండే విధంగా అదొక ఇనిషియేటివ్. రెండవది INR కనెక్ట్. వాట్ ఈజ్ ఆబ్జెక్టివ్ బిహైండ్ INR కనెక్ట్ అంటే ఇది ఒక వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్. లుక్ అట్ హియర్. సో ఇట్స్ ఎ వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ డిజైన్డ్ టు కనెక్ట్ ఓనర్స్ ఆఫ్ అన్టాప్డ్ రబ్బర్ ప్లాంటేషన్స్ విత్ అడాప్టర్స్ టు ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ. సో రబ్బర్ యొక్క ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసే ఆబ్జెక్టివ్తో ఇప్పటి వరకు ఈ అవుట్ సైడ్ మార్కెట్కి ఎక్కువ టచ్ లేని రబ్బర్ ప్రొడ్యూస్ చేసే ఫార్మర్స్ని ఈ ప్లాట్ఫామ్ ద్వారా కనెక్ట్ చేసి వాళ్ళ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి వాళ్ళకి బెటర్గా మార్కెటింగ్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్ట్తో లాంచ్ చేసిన థింగే కనెక్ట్. నెక్స్ట్ థింగ్, సో ఎలాగైతే కాఫీ ప్రొడక్షన్లో మనం
7th స్పాట్లో ఉన్నాము ప్రొడక్షన్లో. అలానే రబ్బర్ ప్రొడక్షన్లో కూడా వీఆర్ ద 3rd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రబ్బర్, న్యాచురల్ రబ్బర్ ఎస్పెషల్లీ, 4th లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్, 5th లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ బోత్ న్యాచురల్ అండ్ సింథటిక్ రబ్బర్. సో వాట్ ఈజ్ న్యాచురల్ రబ్బర్ అంటే ప్లాంటేషన్ చేసి ప్లాంట్స్ నుంచి రబ్బర్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ రబ్బర్. బట్ సింథటిక్ రబ్బర్ అంటే పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ని రీఫైన్ చేసినప్పుడు పెట్రోలియం బై ప్రొడక్ట్లో ఒకటైన ఆ ప్రొడక్ట్ నుంచి, మ్యాటర్ నుంచి సింథటిక్ రబ్బర్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఓకే రైట్. అండ్ వరల్డ్లో రబ్బర్ ప్రొడక్షన్లో టాప్ కంట్రీస్ ఏంటి అంటే థాయిలాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇండోనేషియా సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకే, అండ్ అక్కడ ఇండోనేషియా 5th కాఫీ ప్రొడక్షన్లో 5th ప్లేస్లో ఉంది. అలానే మన ఇండియన్ స్టేట్స్ పరంగా చూస్తే అక్కడ కర్ణాటక కాఫీ ప్రొడక్షన్లో టాప్లో ఉంటే ఇక్కడ కేరళ టాప్లో ఉంది. 90% ఆఫ్ రబ్బర్ ప్రొడక్షన్ కమ్స్ ఫ్రమ్ కేరళ, ఫాలోడ్ బై తమిళనాడు, ఫాలోడ్ బై కర్ణాటక. ఓకే రైట్. సో సింప్లీ అక్కడేంటి కర్ణాటక, యూ కెన్ సీ కర్ణాటక, కేరళ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, అండ్ హియర్ కేరళ, తమిళనాడు, కర్ణాటక. సింప్లీ దో స్టేట్సే బట్ పొజిషన్స్ రివర్స్ అయ్యాయి. దట్స్ ద 5th క్వశ్చన్. సింప్లీ 5th క్వశ్చన్ ఏంటి, రబ్బర్ బోర్డు రీసెంట్గా రబ్బర్ యాక్ట్ని పాస్ చేసి 75 years కంప్లీట్ అయిన సందర్భంగా, దట్ ఈస్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ జరిగాయి, ప్లాటినం డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ జరిగాయి. అండ్ ఆ ఈవెంట్లో 2 ఇనిషియేటివ్స్ని లాంచ్ చేశారు. ఒకటి ISNR, నథింగ్ బట్ ఇండియన్ సస్టైనబుల్ న్యాచురల్ రబ్బర్, అండ్ సెకండ్ వన్ iConnect. సస్టైనబుల్ వేలో రబ్బర్ ప్లాంటేషన్ చేయడమే ఆ ISNR యొక్క ఆబ్జెక్టివ్. అండ్ సెకండ్ iConnect ఏంటంటే అది ఒక వెబ్ ప్లాట్ఫాము. ఇప్పటి వరకు అవుట్ సైడ్ మార్కెట్తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వని రబ్బర్ని ప్రొడ్యూస్ చేస్తున్న ఫార్మర్స్ని, ఓనర్స్ని ఇంటిగ్రేట్ చేసి ఆ ప్లాట్ఫామ్తో వాళ్ళ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడం, బెటర్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే రబ్బర్ ప్రొడక్షన్లో మన ఇండియన్ స్టేట్స్లో కేరళ టాప్లో ఉంది, తమిళనాడు సెకండ్ ప్లేస్లో ఉంది, కర్ణాటక 3rd ప్లేస్లో ఉంది. వరల్డ్లో రబ్బర్ ప్రొడక్షన్లో థాయిలాండ్ టాప్లో ఉంది, ఇండోనేషియా సెకండ్ ప్లేస్లో ఉంది. దట్స్ ఆ 5th క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ టు 6th క్వశ్చన్. 6th క్వశ్చన్ అగైన్ అవర్ సెంట్రల్ బ్యాంకు రీసెంట్గా న్యూ గైడ్లైన్స్ని ఇష్యూ చేసింది. ఎవరికి ఇష్యూ చేసింది, అసలు గైడ్లైన్స్ ఏంటో చూద్దాం. RBI announces guidelines on settlement of dues of borrowers by ARCs. Now we need to understand what is ARC. ARC అంటే Asset Reconstruction Company or companies. Okay, ARC simply stands Asset Reconstruction Company. మన ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 20+ ఆల్మోస్ట్ 30 వరకు ఉన్నాయి ARCs. అండ్ ఫస్ట్ ARC ఏది అంటే ARCIL, దట్ ఈస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ARCస్ని సర్ఫసీ యాక్ట్ బేస్ చేసుకొని SARFEESI సర్ఫసీ యాక్ట్ బేస్ చేసుకొని RBI ప్రొవైడ్ చేస్తుంది లైసెన్స్. ఇన్ఫ్యాక్ట్ రెగ్యులేట్ కూడా చేస్తుంది ఈ యాక్ట్ బేస్ చేసుకొని. దట్ ఈస్ 2002లో పాస్ చేశారు సర్ఫసీ యాక్ట్ని. అండ్ వాట్ ఈజ్ సర్ఫసీ యాక్ట్ అంటే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002. రైట్. సో నౌ వాట్ ఈస్ ద థింగ్ హియర్. So ARC purpose into, let me define. Suppose let us assume there is a bank called HDFC and there is a borrower 1. ఈ borrower HDFC దగ్గర లోన్ తీసుకున్నారు అండ్ ఇది let us assume now it is a NPA, non performing asset. So what HDFC will do, they will send a lot of messages, lot of notices, and if there is no proper response from this particular borrower, then in worst case one final warning they will send. And after final warning, if there is no proper response within 45 days from the borrower, then HDFC by using SARFAESI Act, SARFAESI Act, that is SARFAESI Act, HDFC may acquire properties of or else business of borrower 1. Once HDFC ఈ ప్రాపర్టీని అక్వైర్ చేసుకున్న తర్వాత HDFC ఏం చేస్తుందంటే ఈ ప్రాపర్టీని బిజినెస్ని వాళ్ళే అయినా రన్ చేయొచ్చు, or else they can sell this property to the third party. అంటే న్యూస్ పేపర్లో యాడ్స్ ఇవ్వడం కానీ లైక్ ఇలా ఆక్షనింగ్లో ఈ ప్రాపర్టీని సేల్ చేసి లోన్ రికవరీ చేసుకొని రావాల్సిన అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్ వస్తే సర్ప్లస్ అమౌంట్ని బారోవర్కి ఇస్తారు, లేకపోతే కంప్లీట్లీ దట్ అమౌంట్ బిలాంగ్స్ టు HDFC. నార్మల్లీ ఇది ప్రాసెస్. బట్ ఇన్ కేస్ HDFC అక్వైర్ చేసుకుని ఈ ప్రాపర్టీకి బెటర్
మార్కెట్ వాల్యూ రాలేదనుకుందాం, అప్పుడు హెచ్డిఎఫ్సి ఏం చేస్తుందంటే ఏఆర్సీస్ని అప్రోచ్ అవుతుంది. ఏఆర్సీ, లెట్ us assume దిస్ బారోవర్ తీసుకున్న లోను 5 కోట్లు అనుకుందాం, బారోవర్ 1, అండ్ అనదర్ బారోవర్ 2 తీసుకున్న లోను 70 lakhs అనుకుందాం. ఇప్పుడు రెండు కూడా ఎన్పిఏ, ఇద్దరు ప్రాపర్టీస్ని హెచ్డిఎఫ్సి అక్వైర్ చేసుకుంది అండ్ ఆక్షన్ ప్రాసెస్ ద్వారా సేల్ చేయలేకపోయింది. నౌ హెచ్డిఎఫ్సి విల్ అప్రోచ్ ఏఆర్సీస్, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్. ఈవెన్ సర్ఫస్ యాక్ట్ యూజ్ చేసి జ్యుడిషియల్ సిస్టమ్, కోర్ట్ని కూడా అప్రోచ్ అవ్వకుండా ఈ బారోవర్స్ యొక్క ప్రాపర్టీస్ని హెచ్డిఎఫ్సి అక్వైర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్వైర్ చేసుకుంది అనుకుందాం ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్, రైట్? నో హెచ్డిఎఫ్సి బ్యాంకుకి దట్ ఏఆర్సీస్కి నెగోషియేషన్ జరుగుతాయి. అండ్ ఆఫ్టర్ నెగోషియేషన్స్ వీళ్ళు ఒక ప్రైస్ చెప్తారు, వీళ్ళు ఒక ప్రైస్ ఆఫర్ చేస్తారు. నెగోషియేషన్ జరిగిన తర్వాత ఏదో ఒక ఫైనల్ ప్రైస్ ఫిక్స్ చేసి ఈ బారోవర్ ప్రాపర్టీస్ని హెచ్డిఎఫ్సి ఏఆర్సీకి సేల్ చేస్తుంది. నౌ హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ షీట్ క్లీన్ అవుతుంది. దిస్ ఎన్పిఎస్ సేల్ అయిపోయినట్టు, రికవర్ అయినట్టు హెచ్డిఎఫ్సి రికార్డ్స్లో చూపించుకుంటుంది. సో దట్ హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ షీట్ క్లీన్గా ఉంటుంది. నౌ ఏఆర్సీస్ ఏం చేస్తాయంటే, what is ARC? Asset reconstruction companies. ఇవి all the methods they will try to recover this ప్రాపర్టీని సేల్ చేయడమో, మోడిఫై చేయడమో, రెనోవేషన్ చేయడమో, వాట్ ఎవర్ ఇట్ మే బి they will do, and they will try to recover this particular loan from the borrower, right? నా ఆర్బీఐ ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటో చూస్తే, ఆర్బీఐ అనౌన్సెస్ గైడ్లైన్స్ ఆన్ సెటిల్మెంట్ ఆఫ్ డ్యూస్ ఆఫ్ బారోవర్స్ బై ఏఆర్సీ. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు హెచ్డిఎఫ్సి దగ్గర లోన్ తీసుకున్న దిస్ బారోవర్ 1, బారోవర్ 2, హెచ్డిఎఫ్సి ఈ బారోవర్స్ యొక్క ప్రాపర్టీస్ని ఏఆర్సీస్కి సేల్ చేసింది అనుకుంటే, ఒకవేళ లోన్ అమౌంట్ కనుక, రికవరీ అవ్వాల్సిన అమౌంట్ కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 crore ఒక కేసు, లెస్ దాన్ 1 crore ఉంటే ఎలా రికవరీ చేయాలి అనే గైడ్లైన్స్ ప్రజెంట్ ఉన్న వాటికి మాడిఫై చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. ఆ గైడ్లైన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో బారోవర్ 1 తీసుకున్న లోన్ 5 కోట్లు అంటే ఇది అప్లికబుల్ అవుతుంది, మోర్ దాన్ 1 crore ఉంది. బారోవర్ 2 తీసుకున్న లోన్ 70 lakhs, లెస్ దాన్ 1 crore ఉంది. ఇప్పుడు ఏఆర్సీ ఏ విధంగా ఈ లోన్ రికవరీ ప్రాసెస్ని కంప్లీట్ చేయొచ్చో అప్డేట్ ఇచ్చింది ఆర్బీఐ, అవే చూడండి ఒకసారి. యాజ్ పర్ ద న్యూ గైడ్ లైన్స్, ఎవ్రీ ఏఆర్సీ మస్ట్ ఎస్టాబ్లిష్ బోర్డ్ అప్రూవ్డ్ పాలసీ దట్ గవర్న్స్ ది సెటిల్మెంట్ ఆఫ్ బారోవర్ డ్యూస్. ఓకే, ప్రతి ఏఆర్సీ కూడా ఒక బోర్డు ఉంటుంది. ఓకే, ఆబ్వియస్లీ ఎవ్రీ కంపెనీ హ్యాస్ దేర్ ఓన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఈ బోర్డు అప్రూవ్ చేసిన పాలసీస్ని ఫాలో అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ లుక్ అట్ ఇయర్, ఆర్బీఐ నోటెడ్ దట్ బారోవర్స్ విత్ అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఎక్సీడింగ్ 1 crore, అంటే మన ఎగ్జాంపుల్లో బారోవర్ 1 తీసుకున్న లోన్ ఎంత, 5 crore రూపీ, రైట్? సో రికవర్ అవ్వాల్సిన లోన్ మోర్ దాన్ 1 crore ఉంది. ఈ కేసులో సెటిల్మెంట్స్ కెన్ ఓన్లీ ప్రాసెస్డ్ ఆఫ్టర్ ఎ థరో ఎవాల్యుయేషన్ బై అన్ ఇండిపెండెంట్ అడ్వైజరీ కమిటీ. అంటే యాక్చువల్లీ ఈ బోర్డు పాలసీ ఏదైతే ఉందో, ఏఆర్సీస్ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఒక పాలసీ డిఫైన్ చేసి పెట్టుంటారు. ఆ పాలసీ ఏదైతే ఉందో, ఈ పాలసీతో పాటు ఇఫ్ లోన్ కనుక రికవర్ అవ్వాల్సిన అమౌంట్ కనుక 1 crore కన్నా ఎక్కువ ఉంటే ఒక ఇండిపెండెంట్ అడ్వైజరీ కమిటీని కూడా ఫామ్ చేయాలి, ఐఏసీని కూడా ఫామ్ చేయాలి. ఈ ఇండిపెండెంట్ అడ్వైజరీ కమిటీ అంటే ఏంటి? ఈ బోర్డు మెంబర్స్కి సంబంధం లేకుండా ఇండిపెండెంట్ పర్సనాలిటీస్ అట్లీస్ట్ 2 members ఉండాలి ఇందులో. అండ్ దట్ పర్సనాలిటీస్ ఫైనాన్షియలీ ఎక్స్పర్ట్ పర్సనాలిటీస్ ఉంటారు. Look at the next statement, you will understand here. This committee has to comprise experts with a technical, financial or legal expertise who will assess the borrower's financial position, projected earnings and recovery prospects before making recommendations to the ARC. అంటే బారోవర్ యొక్క సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ప్రాపర్టీ ఏ టైపు అండ్ రికవరీ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి వీటన్నిటిని స్టడీ చేసి దట్ ఇండిపెండెంట్ అడ్వైజరీ కమిటీ ఏఆర్సీకి రికమెండేషన్ ఇస్తుంది. అంటే ₹1,00,00,000 కన్నా ఎక్కువ రికవర్ అవ్వాల్సిన లోన్ ఏదైతే ఉందో ఆ లోన్ రికవరీ ప్రాసెస్లో బోర్డు పాలసీస్తో పాటు ఇండిపెండెంట్ అడ్వైజరీ కమిటీ ఇచ్చే సజెషన్ని కూడా దే నీడ్ టు ఫాలో అని చెప్పి దట్స్ అ న్యూ గైడ్లైన్. అండ్ రెండోది, ఇఫ్ లోన్ కనుక 1 crore కానీ దానికన్నా తక్కువ ఉంటే ARCs can process settlements based on criteria identified in the board approved policy. బోర్డ్ అప్రూవ్ చేసిన పాలసీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇండిపెండెంట్ అడ్వైజరీ కమిటీ లేకుండానే 1 crore కన్నా బిలో ఉన్న లోన్స్ని ARCs సెటిల్మెంట్ చేసుకోవచ్చు విత్ ద బారోవర్స్ లైక్ వన్ టైమ్ సెటిల్మెంట్ ఆప్షన్ ద్వారా, రైట్? దట్స్ ఆ 6th క్వశ్చన్. సో సింప్లీ 6th క్వశ్చన్ ఏంటంటే, ఏఆర్సీస్ బారోవర్ దగ్గర నుంచి రికవరీ చేసుకునే లోన్కి సంబంధించి ఆర్బీఐ న్యూ గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. ఇఫ్ ద లోన్ అమౌంట్ మోర్ దాన్ 1 crore ఉంటే డెఫినెట్గా బోర్డ్ అప్రూవ్డ్ పాలసీతో పాటు ఇండిపెండెంట్ అడ్వైజరీ కమిటీ సజెషన్స్ కూడా తీసుకోవాలి. వాళ్ళ రికమెండేషన్స్ ప్రకారం రికవరీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇఫ్ లోన్ అమౌంట్ కనుక బిలో 1 crore ఉంటే
బోర్డ్ అప్రూవ్డ్ పాలసీతో వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవచ్చు విత్ ది బారోవర్స్. దట్స్ అ న్యూ అప్డేటెడ్ గైడ్ లైన్ బై ఆర్బీఐ టు ఏఆర్సీస్ టు సెటిల్ దట్ డ్యూ అమౌంట్స్ ఫ్రమ్ ది బారోవర్స్, రైట్. సో దట్స్ అ 6th క్వశ్చన్. నెక్స్ట్ అంటే 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ ఏంటంటే ఇట్స్ అ బుక్స్ అండ్ ఆథర్స్ కేటగిరీ. ఆథర్ నేము అమితావ్ ఘోష్, book name Wild Fictions, and this book addresses the challenges like a climate change and societal issues. So why this person and that book important ante 2019లో అనౌన్స్ చేసిన జ్ఞానపీఠ్ అవార్డ్, ఇది ఇండియాలోనే హైయెస్ట్ లిటరరీ హానర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సాహిత్య అకాడమీ ఇస్తుంది, జ్ఞానపీఠ్ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తుంది. సో జ్ఞానపీఠ్ అవార్డు 11 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది. హైయెస్ట్ లిటరరీ హానర్ మన నేషన్లో ప్రజెంటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 2019లో ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రైటర్ హూ రిసీవ్డ్ దిస్ జ్ఞానపీఠ్ అవార్డు, ఆయన రాసిన బుక్కే రీసెంట్ బుక్కే వైల్డ్ ఫిక్షన్స్. ఇక్కడ పర్సన్ నేము, బుక్ నేము, వై హీ స్పెషల్ అంటే పర్సన్ అయితే అమితావ్ ఘోష్, బుక్ అయితే వైల్డ్ ఫిక్షన్స్. ఈ బుక్ దేని గురించి మాట్లాడుతుందంటే ఇట్ అడ్రసెస్ ద ఛాలెంజెస్ climate change, societal issues. Then this personality Amitav Ghosh 2019లో ఫస్ట్ టైం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో జ్ఞానపీఠ్ అవార్డ్ విన్ అయిన ఫస్ట్ పర్సనాలిటీ. దట్స్ వై ఐ గివెన్ దిస్ పర్సనాలిటీ నేమ్. ఓకే, దట్స్ ఆ 7th క్వశ్చన్. నౌ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఏంటంటే బ్రిక్స్ ఆల్రెడీ హ్యావ్ మచ్ ఐడియా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అండ్ రీసెంట్గా 5 కంట్రీస్ జాయిన్ అయ్యాయి. దిస్ జనవరిలోనే 25 జనవరిలోనే ఇండోనేషియా జాయిన్ అయింది. అంతకుముందు ఇరాను, ఇథియోపియా, యుఏఈ జాయిన్ అయ్యాయి. ఓకే, ఈజిప్ట్ ఇన్ఫ్యాక్ట్ మొత్తం 10 కంట్రీస్. సో బ్రిక్స్లో మెంబర్ కంట్రీస్ ప్రజెంట్ 10 ఉన్నాయి, బట్ పార్ట్నర్ కంట్రీస్, మెంబర్ కంట్రీస్ వేరు, పార్ట్నర్ కంట్రీస్ వేరు. ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఈ క్వశ్చన్ ఇచ్చాను. నైజీరియా 9th పార్ట్నర్ కంట్రీగా జాయిన్ అయింది. ఓకే, సో ఫుల్ ఓటింగ్ రైట్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా మెంబర్ కంట్రీస్కి ఉంటాయి. పార్ట్నర్ కంట్రీ జస్ట్ అబ్జర్వర్ స్టేటస్తో ఉంటాయి. ఓకే, సో వాట్ ఈస్ దట్ కంట్రీ అంటే 9th పార్ట్నర్ కంట్రీ ఆఫ్ బ్రిక్స్ ఏది అంటే నైజీరియా. ద గవర్నమెంట్ ఆఫ్ బ్రెజిల్ విచ్ హోల్డ్స్ ద బ్రిక్స్ దట్ అంటే 2025 బ్రిక్స్ చైర్మన్షిప్, దట్ ఈస్ ద 17th బ్రిక్స్ చైర్మన్షిప్. 16th లాస్ట్ ఇయర్ రష్యా చైర్మన్షిప్తో కజన్ సిటీలో జరిగింది. whereas 17th BRICS meeting is going to held in Brazil. That's what Brazil is the present presidency of BRICS. నైజీరియా ఆఫ్రికాలోనే 6th లార్జెస్ట్, ఇన్ఫ్యాక్ట్ వరల్డ్లో 6th లార్జెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ నైజీరియా, ఆఫ్రికాస్ లార్జెస్ట్ కంట్రీ, 9th పార్ట్నర్ కంట్రీగా జాయిన్ అయింది. ఓకే, అదర్ పార్ట్నర్ కంట్రీస్ యూ కెన్ సీ హియర్ బెలారస్, బొలివియా, క్యూబా, కజకస్తాన్, మలేషియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, ఇవి అదర్ 8 కంట్రీస్. అండ్ బ్రిక్ గురించి ఇప్పటికే వీ డిస్కస్డ్ మెనీ టైమ్స్. 2006లో బ్రిక్ ఫామ్ అయింది. రష్యాలో మీటింగ్ జరిగినప్పుడు దిస్ 4 లీడర్స్ మీటింగ్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. దెన్ 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. అండ్ 2016లో 16th బ్రిక్స్ సమ్మిట్ 2024లో రష్యాలో కజాన్ సిటీలో జరిగింది విత్ దిస్ థీమ్. వాట్ ఈస్ దట్? అది కూడా ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ ఐ డిస్కస్డ్ విత్ ది పీపుల్ ఇన్ కరెంట్ అఫైర్ డిస్కషన్. స్ట్రెంథనింగ్ మల్టీలేటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. స్ట్రెంథనింగ్ ఆఫ్ వాట్? మల్టీలేటరలిజం. బైలేటరలిజం అంటే బైలేటరల్ అంటే 2, ట్రైలేటరల్ అంటే 3, క్వాడ్రిలేటరల్ 4, మల్టీలేటరలిజం అంటే మెనీ కంట్రీస్. స్ట్రెంథనింగ్ మల్టీలేటరలిజం అందరూ కలిపి గ్రూప్గా వీ నీడ్ టు వర్క్ ఫర్ జస్ట్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ అనే మీనింగ్ వచ్చే విధంగా థీమ్ అది. అండ్ న్యూ మెంబర్ కంట్రీస్ ఆఫ్ బ్రిక్స్ ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాను, యుఏఈ అండ్ దిస్ జనవరిలో ఇండోనేషియా. అండ్ నైజీరియా క్యాపిటల్ అబుజా, నైజీరియా కరెన్సీ నైజీరియా నైరా. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈస్ ద part 1 ఆఫ్ January 22 to 27 current affairs. And still 2 more parts we'll discuss later, right?